వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వదిన మదర్స్. ఈరోజు మీ కొత్త వ్లాగ్తో వచ్చాము. ఇదేంటంటే టెంపుల్ వ్లాగ్. పెంచులకొని మొత్తం మీకు చూపిపోతున్నాం, చూడండి. మేము రాపూర్ నుంచి పెంచులకొని ఆటోలో వెళ్తున్నాము. మేము ఆటోలో వెళ్ళాం కాబట్టి ఆటో డ్రైవర్ క్లియర్గా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ దారిలో మోహన్ బాబు ప్లేస్ ఉందంట, కొంతమందికి వ్యవసాయం కానీ అన్నీ చెప్పాడు. నేనైతే గోనపల్లి అనే ఊరి మీద నుంచి తీసుకెళ్ళారు. ఆ గోనపల్లి 6 కిలోమీటర్ అంట పెంచులకొని. ఇక్కడ నుంచి విగ్రహాలు బ్రహ్మోత్సవాల టైంలో ఊరేగించుకుంటూ తీసుకొస్తారు. అతని అతనే చెప్తా వచ్చాడు. మనం ఎత్తుకొని పాదయాత్ర మీద బ్రహ్మోత్సవాల లాగా పెంచులకోనకు వచ్చేస్తున్నాం. దగ్గరలో ఉన్నాము ఫ్రెండ్స్. పెంచులకోన ఎంట్రెన్స్ ఇది. ఆర్చి చూడండి. కొండ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. రాజరాజేశ్వర ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఇప్పుడు బస్ స్టాండ్ దిగాలి. ఇక్కడనే బస్ ఎక్కాలి, ఇక్కడనే ఆటోస్ కూడా ఎక్కాలి. ఇక్కడ వరకే అలో చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ లో అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, అది హిరణ్యకశిపుణ్ణి వధించడానికి నరసింహస్వామి 2 భాగాలుగా చేసి అక్కడి నుంచి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి వధించాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయన్ని చీల్చిన ఆ పర్వతం అలాగే ఉండిపోయింది. చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెంచులకోన స్వామి కాడికి వచ్చాం సార్. రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అదిగోండి వెనకాల కొండ కనిపిస్తుంది. మొత్తం మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చూడండి, టెంపుల్ మొత్తం కూడా మీకు చూపిపోతున్నాము ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, దారి పొడుగున షాపులు అంగట్లు అన్నీ ఉన్నాయి. మీకు ఏ బురిగిలు కావాలన్నా ఇంట్లో దొరుకుతాయి. అండ్ ఈరోజు శనివారం కాబట్టి జనాలు చూడండి ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఫ్రైడే ఇంకా సాటర్డే ఫుల్ కళ్యాణ మండపం. ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎంట్రన్స్ లోనే మనకి గరుడ వాహనంతో ఎంట్రన్స్ ఉంటుంది. చూడండి, గరుత్మంతుడు. చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే. మీరందరూ కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియోలో మొత్తం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఏమో ఆంజనేయ స్వామి అన్నమాట. మళ్ళీ ఇటు పక్క వచ్చేసి గరుత్మంతుడు ఉంటాడు. చూడండి, పక్క గరుత్మంతుడు ఉన్నారు. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఆయన వాహనం గరుత్మంతుడు. చూడండి, టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇటు పక్క చాలా హౌజెస్ కూడా ఉన్నాయి. మనకేంటంటే ఇక్కడ ఒకవేళ రెస్ట్ తీసుకునే వాళ్ళు, కళ్యాణం చేసిన వాళ్ళకి అలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పార్కింగ్ ఇదండి, కార్ పార్కింగ్. వెహికల్స్ కూడా మనకేంటంటే నడవలేని వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఎక్కొచ్చు. ఇక్కడ శ్రీవారి నిలయం అని రూమ్స్, ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి, 20 రూమ్స్ దాకా. నేను ఇక్కడ చూసారా కూర్చోడానికి. కొండ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో.
దీపాలు పెట్టుకున్నాం ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, కృష్ణుడు పాము మీద నాట్యం చేసేది. ఆయన అన్ని అవతారాలు, కృష్ణ అవతారం, లక్ష్మీ ఇప్పుడైతే దర్శనం బాగా జరిగింది. ఇప్పుడైతే మేము అన్నదానానికి వెళ్తున్నాము. పక్కనే అన్నదాన సత్రం ఉంది ఫ్రెండ్స్, అక్కడికి అయితే వెళ్ళి భోజనం చేసుకొని నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము, చూడండి. ఇదే ఫ్రెండ్స్ అన్నదాన సత్రము. ఇప్పుడైతే వెళ్తున్నాము అన్నదాన సత్రానికి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సగం మంది తింటా ఉన్నారు. ఫ్రెండ్స్ భోజనానికి మేము కూర్చొని ఉన్నాము, సత్రం కదా. ఫ్రెండ్స్ ఇటు నుంచి వెళ్తే మనకి ఆదిలక్ష్మి అమ్మవారి లక్ష్మీదేవి టెంపుల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ ఎంత బాగుంది అసలు. ఇటు నుంచి వెళ్తే మనకి అమ్మవారి గుడి వస్తుంది, ఆదిలక్ష్మి అమ్మవారి గుడి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో వాటర్ ఫాల్స్ లేదు కాబట్టి వాటర్ అనేది రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, పుష్కరిణి అటు వెళ్తే మనకి కోనేరు ఉంటుంది. అందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొంగళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. చూడండి, పొంగల్ పెట్టుకోవడానికి రాళ్ళు పొయ్యిలు అన్నీ రెడీగా ఉన్నాయి. వచ్చి మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ పొంగల్ పెట్టుకొని తలనీలాలు అర్పిస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి కోనేరు. చూడండి ఫ్రెండ్స్, శ్రీవారి పుష్కరిణి. కోనేరులో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పెంచిన కోనలో కోనేరు చూడండి. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చెంచులక్ష్మి అమ్మవారు అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి చెట్టు స్పెషల్. ఇది ఛత్రవట వృక్షము, గొడుగు ఆకారంగా ఉన్న మర్రి చెట్టు అంట ఫ్రెండ్స్. చూడండి మర్రి చెట్టు ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే ఏదైనా మొక్కుబడులు ఉన్నా ఉయ్యాల కడతారు, పిల్లలు లేని వారికి పిల్లలు వస్తుంది, అలా సంతానం కలిగిస్తుంది అన్నమాట. ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఉంది. దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు ఫ్రెండ్స్. మేము కూడా ఇక్కడ పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీపాలు పెట్టుకున్నాము, కడ్డీలు కర్పూరం అన్నీ వెలిగించి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదండి ఆ కొండపై నుంచి స్వామి జారి ఇట్లా కిందకి జారి ఇక్కడ వెలిసాడు నరసింహస్వామి. పైన నుంచి కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామి నువ్వు ఇక్కడ ఇక్కడ చెప్పారు, ఇక్కడ నిలువు నువ్వు అని చెప్పి స్వామి అక్కడి నుంచి తోసేస్తే స్వామి జారి ఇక్కడ నరసింహస్వామి కొలువయ్యాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంతటితో పెంచుల కోన వీడియో ముగిస్తుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.